వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులను పునఃప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 3వ వారంలో వస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా మోడీ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు డెవలప్మెంట్స్ కూడా 1 by 1 జరుగుతూ పోతున్నాయి. ఇటీవలే బిట్స్ క్యాంపస్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బిట్స్ క్యాంపస్ విషయంలో కొంత సందిగ్ధత కూడా నెలకొంది. ఆ సందిగ్ధత వీడిపోయింది. వెంకటపాలెం దగ్గర బిట్స్ పిలాని వాళ్ళు అడిగినట్టుగానే 75 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వచ్చే సంవత్సరం నుంచే 2026 నుంచే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసే ఉద్దేశంతో శరవేగంగా నిర్మాణాలు చేపట్టబోతున్నారు బిట్స్ యాజమాన్యం. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విస్తరణ యోచనలో ఉంది. ఇంకో 100 ఎకరాలు విస్తరణ కోసం అడిగారు. 100 ఎకరాలు కనుక అమరావతిలో ఇస్తే వాళ్ళ క్యాంపస్లో ఇంకా కొత్త కోర్సులు, కొత్త క్యాంపస్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వెంకటేశ్వర స్వామి టెంపుల్, వెంకటపాలెం దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాన్ని ఒక తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఒక పెద్ద పుణ్యక్షేత్రం లాగా దీన్ని తీర్చిదిద్దాలని ఆయన ప్రణాళికలు వేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని బాగా కుదించారు. ఇప్పుడు మళ్ళీ విస్తరణ యోచనలో ఉన్నారు. దానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇవి కాకుండా అమరావతి రైల్వే లైన్ నిర్మాణ పనులకు కూడా ఈపీసీ విధానంలో టెండర్లు పిలవబోతున్నారు. మొదటి విడతలో ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు, రెండో విడతలో అమరావతి నుంచి నంబూరు వరకు ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేస్తారు. ఇక 600 కోట్లతో ఎన్ఆర్టీ ఐకాన్ బిల్డింగ్ అని, ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ బిల్డింగ్ అని ఒక బిల్డింగ్కి టెండర్లు పిలుస్తున్నారు. ఇది వచ్చేసి 2 టవర్లు ఉంటాయి. ఈ 2 టవర్లను లింక్ చేస్తూ మధ్యలో ఒక గ్లోబ్ ఉంటుంది. 5 ఎకరాల్లో 36 అంతస్తులతో దీన్ని నిర్మాణం చేయబోతున్నారు. దీన్ని కూడా 2 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. యాక్చువల్గా ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014-19 మధ్యలో దీన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని మూలన పడేశారు. ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఇందులో ఫ్లాట్లు ఉంటాయి, రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి, కమర్షియల్ ఫ్లాట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐలకే విక్రయిస్తారు. ఎన్ఆర్ఐలకు మాత్రమే అవకాశం ఉంటుంది. వాళ్ళు అక్కడ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ పెట్టుకోవచ్చు, అలాగే వ్యాపారాలు కూడా పెట్టుకోవచ్చు ఈ కమర్షియల్ ఏరియాస్లో. ఈ కమర్షియల్ స్పేస్లో 30,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇదొకటి డెవలప్మెంట్, అమరావతికి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్. అలాగే అసెంబ్లీ, అమరావతిలో శాశ్వత అసెంబ్లీ, శాశ్వత హైకోర్టు నిర్మాణాలకు కూడా టెండర్లు ఫైనలైజ్ చేశారు. అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఎల్ఎన్టీ కంపెనీ దక్కించుకుంది. అమరావతిలో ఐకానిక్గా నిర్మించే అసెంబ్లీ భవనాన్ని G+3 విధానంలో నిర్మిస్తారు. దీని హైట్ 250 మీటర్లు ఉంటుంది. పనోరమిక్ వ్యూ ప్లాట్ఫామ్ కూడా ఈ భవన నిర్మాణంలో భాగంగా ఉంటాయి. ఇక హైకోర్టుకు సంబంధించిన పనులు ఎన్సీసీ కంపెనీ దక్కించుకుంది. G+7 విధానంలో ఈ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తారు. దీని విస్తీర్ణం 20 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. హైట్ వచ్చేసి 55 మీటర్లు ఉంటుంది. సో ఈ 2 భవనాలకు సంబంధించిన టెండర్లు ఫైనలైజ్ చేశారు. సో అమరావతికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఇవి. త్వరలోనే అంటే ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి కూడా ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో 250 ఎకరాలు కర్లపూడి గ్రామంలో అమరావతి సమీపంలో తీసుకుపోతున్నారు. ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో. నమస్తే. Like, share and subscribe to Rajaniti channel.